మనం ఎంతో ప్రేమగా ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటి కింద ఒక రాక్షసుడిని 45 దేవతలు తొక్కి పడేశారని మీలో ఎవరికైనా తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. పురాణాల ప్రకారం లయకారుడైన మహాశివుడికి అంధకసురుడికి ఘోరమైన యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు శివుడి నుండి ఒక చెమట బిందువు నేలపై పడుతుంది. ఆ నేలపై పడిన అంటే ఆ చెమట బిందువు నుండి ఒక రాక్షసుడు పుట్టుకుని వస్తాడు. పుట్టిన మరుక్షణం నుండి ఆ రాక్షసుడు ఆకలి ఆకలి అంటూనే శివుని కుమారుడని చెప్పుకుంటూ విహరిస్తూ తనకి ముల్లోకాలని కూడా ఆహారంగా ఇవ్వమని శివుడిని వేడుకుంటాడు. అయితే శివుడి దగ్గర వరం పొందిన వెంటనే ఆ రాక్షసుడు భూమిని మింగడానికి సిద్ధపడతాడు. అప్పుడు భూమిపైన ఉన్న గంధర్వులు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమని వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు 45 మంది దేవతలు కలిసి ఆ రాక్షసుని కింద పడగొట్టి భూములకు తొక్కుపెట్టి కూర్చుని బ్రహ్మ నాభిస్థానంలో కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన అపరాధాన్ని క్షమించి తనకి ఒక వరం ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఎంతైనా శివుని కుమారుడే కదా అని అతనికి శాప విముక్తిని కలిగచేసి ఒక వరం అయితే ఇస్తాడు. అది ఏంటంటే, ఇప్పటి నుండి నువ్వు వాస్తుపురుషుడుగా పేరుగాంచి భూమి అంతటా కూడా వ్యాపించి ఉంటావని చెప్పి భూమిపైన ఏ నిర్మాణం జరిగినా సరే, ఏ భవనాలు కట్టినా సరే ముందుగా నీ పూజ చేయాలని చెప్పి ఆ వాస్తుపురుషుడికి ఒక వరం ఇస్తాడు. ఎవరైతే భూమి పూజ చేయకుండా నిర్మాణం ప్రారంభిస్తారో ఆ ఇల్లు నీకు ఆహారం అవుతుందని చెప్పి దేవతలు, అష్టదిగ్బాలకులు అందరూ కూడా ఆ వాస్తుపురుషుడి మీదే దిష్టి వేసుకుని కూర్చుని ఉంటారు. అప్పుడు ఆ వాస్తుపురుషుడు తలను ఈశాన్యం భాగంలో ఉంచగా అక్కడ ఈశ్వరుడు దిష్టి వేసుకుని కూర్చుని ఉన్నాడు. కాళ్లను నైరుతి భాగంలో ఉంచగా అక్కడ యమదేవుడు దిష్టి వేసుకుని కూర్చుని ఉన్నాడు. మధ్య భాగంలో అంటే నాభిస్థానంలో ఆ బ్రహ్మదేవుడు తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాడు. అందుకే మన గృహ నిర్మాణాలు జరిగేటప్పుడు బ్రహ్మస్థానంలో ఖాళీగా ఉంచమని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మరి.